అయితే నీకు ఎరికేనా పెద్ద మనిషి కేసీరావు మాట్లాడతా గుర్తుపడతాడు నేను గుర్తుపడతాడు. మా జాగా అది అది కట్టింది మాదే, ఆయన తీసుకొని ఆయన ఇల్లు కట్టుకుంది మాదే. మీరేనా? పోనీ పాడై పోను పైసలు వస్తున్నాయని అమ్ముకున్నావా ఎట్లా? వాళ్ళు కట్టుకుంటామని తీసుకున్నాడు కానీ ఎంత అమ్ముకున్నావు అప్పుడు? అప్పుడు అగ్గనే అమ్ముకున్నాం. అంతా ఆడ అమ్మి ఈడ తీసుకున్నాం. ఎంత అమ్ముకున్నావు మరి? ఎంత కొనుక్కున్నావు? ఈడ ఆడ అమ్మితే ఈడ వచ్చింది. ఆడ 3 ఎకరాలు అమ్మితే ఈడ 6 ఎకరాలు వచ్చింది. అమ్మో ఈమె తక్కువ ఏం కాదు రంగమ్మ తెలియదు. 6 ఎకరాలు వచ్చింది. సరే మరి ఇప్పుడు నేను నీ దండం పెట్టి నల్లగొండకి వెళ్ళి వచ్చినా మరి లసంపురం పెద్ద మనిషిని చూద్దాం, 2 ముచ్చట్లు చెవిలేసి చెట్టో పట్టో ఏం చెప్పాడో మతలో అందిద్దామంటే పోలీసు వాళ్ళు లోపలికి పోనిస్తారు. జర నీ పలుకుబడైనా పచారైనా చూపించి లోపలికి పంపి రాదమ్మా. అమ్మో పోనీయరు, మన పోనిస్తారు. ఆయన వెళ్తాడు సాయంత్రం. వెళ్తాడా? గంట తిరుగుతాడు. అటనా? తిరుగుతాడు కారు మీదనే. కారు తిరుగుతాడు, దిగుతాడు, చూస్తాడు. మొత్తం ఇప్పుడు పొలం పని మీద పడ్డాడు. ఇక ఇక ఎక్కడ పోతలేడుగా, ఇడికే వస్తురు మీటింగులకు గిటింగులకు వస్తుండ్రు, చూస్తాడు. అమ్మని స్వామి రంగా రోజు వస్తూనే ఉంటారు. వస్తురు కానీ మరిగా ఇంకా జరసేపు ఆగురి వెళ్తాడా ఏమో మరి. నీ పాడైపోయి పొద్దుగా ఆలోచన నా ముసలి ఇంత ఆ గట్కానే తిరిపో ముసలాడా ఉడుకుడుకు దంటే నీ పాడైపోయి తినబుద్ధి కాలేదు. ఇక డొక్క చూడు లోపలికి ఈకపోయింది. నీ పాడైపోయి ఇక మా రిపోర్టర్ అని వచ్చిండు. ఆ పిల్లగాడు సలహా ఆ పిల్లగాడి జేబులో ఏ కాలం పెట్టుకొని రాలే. మరి ఆమె ఎక్కడెక్కడ దిప్పట్లు ఆడిందో ఏం కాదు. ఆయన పిల్లం ఇంతవరకు ఏం లేదు, ఎక్కర్లేదు. పాడైపోయి పొద్దుంగి ఆయనవా నేను అమ్మటాల కాగా ఇంత తింటున్నావా? అంతేనా? ఏడంగా అట్లా నడదంగానా? పాడైపోను అడుగడుకు బుడియ బావులు అన్నట్టు వాడొకరు ఈ సీసీ కెమెరాలు పెట్టుకురు, పోలీసులు పెట్టుకురు. నేను మిగుతారా మాకు వేసిరావుని? అట్లా పోతే ఆడ ఉంటారు వాళ్ళు. ఆడ ఉంటే మరి అడిగితే చెప్తారు. అంతే అంట ఆనంగ మరి పాడైపోను ఇంక ఎట్లా చేసి మరి బుగ్గేడు తినాలో సాగుమారం వచ్చింది పో.